హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు విఎస్బి మీడియా. బులుగు మీడియా నాటిన విత్తనం మహావృక్షాన్ని చేసిన పచ్చ మీడియా. అసలు బులుగు మీడియా నాటిన విత్తనం ఏంటి, మహావృక్షాన్ని పచ్చ మీడియా చేయటం ఏంటి అనేగా మీ డౌట్. ఇప్పుడు క్లియర్గా మనం దీని గురించి మాట్లాడుకుందాం. అసలు మన ఆంధ్రప్రదేశ్లో మీడియా ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తుంది? అన్ని మీడియాలు కాదు, కొన్ని మీడియాలు మాత్రమే. అదేవిధంగా భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా కార్యాలయాల పరిస్థితి ఏమిటి? భారతదేశ వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏ విధంగా దెబ్బతింటుంది? మొదలైన అంశాలు ఈ వీడియోలో మనం ప్రస్తావించుకుందాం, చర్చించుకుందాం. ఇక విషయానికి వస్తే, మన ఆంధ్రప్రదేశ్లో గత 2 రోజులుగా ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది మీడియా ఛానల్స్ చేసే హడావుడి, అతి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సాక్షి ఛానల్లో ఒక డిబేట్ నడిచింది. ఆ డిబేట్ని మన కేఎస్ఆర్ అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ డిబేట్ని నడిపారు. దానికి కృష్ణంరాజు గారు అనే అనలిస్ట్, ఆయన కూడా ఒక జర్నలిస్టే, ఆయన ఆ డిబేట్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమరావతి రాజధానిలో వేశ్యలు ఉన్నారంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ తలపెట్టే విధానానికి ఒక అస్త్రంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యలను ఎవరు సమర్థించరు. దీనిపై సాక్షి మీడియా కూడా క్షమాపణలు చెప్పింది. అయితే ఆ వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణంరాజు గారు ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నారు. మరి కేఎస్ఆర్ గారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు అయితే పోలీసు అదుపులో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. ఆయన గుంటూరు జైల్లో ఉన్నారన్నమాట. ఈ విషయాలు మనం చర్చించుకోవడానికి కొన్ని నిజాలు మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమైనవి. మరి ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో అర్థం కావట్లేదు. ఇది తప్పు ముమ్మాటికి. సో ఇలాంటి వ్యాఖ్యలు అలా డెబిట్లో నడపడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది ముమ్మాటికి కృష్ణంరాజు గారు జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పే, ఆయనకు శిక్ష పడాల్సిందే. అట్ టైంలో మనం ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు అలాగే ఆ కేఎస్ఆర్ గారు నడిపినటువంటి డిబేట్ కేవలం కొన్ని వర్గాలు మాత్రమే చూసే. అంటే పార్టీ పరంగా మాట్లాడుకోవాలంటే అది సాక్షిలో జరిగిన డిబేట్ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మాత్రమే ఆ సాక్షి ఛానల్ ఎక్కువగా వీక్షిస్తుంటారు, మిగిలిన వాళ్ళు ఎవరు చూడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది సాక్షి ఛానల్ చూడనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక 20-25% చూసుండొచ్చు. ఎందుకంటే డిబేట్స్ అన్ని అంత ప్రజలందరూ చూడరు, వీక్షకులు కేవలం రాజకీయాల మీద అవగాహన కలిగిన వాళ్ళు, ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు మాత్రమే చూస్తారు. సాధారణ ప్రజలు వార్తలు మాత్రమే చూస్తారు. డైలీ జరిగేటువంటి తమ చుట్టూ జరిగేటువంటి వార్తలు మాత్రమే చూస్తారు. ఈ డిబేట్లు ఎక్కువగా రాజకీయ అవగాహన కలిగిన వాళ్ళు మాత్రమే చూస్తారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ సాక్షి ఛానల్స్ వరకే పరిమితం కాకుండా కొన్ని మీడియా సంస్థలు న్యూట్రల్ ముసుగులో ఉంటూ తాము దేశాన్ని ఉద్ధరించే జర్నలిస్టులాగా, పేదల్ని ఉద్ధరించే జర్నలిస్టులాగా, మహిళల్ని ఉద్ధరించే జర్నలిస్టులాగా, రైతుల్ని ఉద్ధరించే జర్నలిస్టులాగా ఫీల్ అయిపోతూ తెగ డిబేట్ల మీద తెగ డిబేట్లు నడుపుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు, కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే. చెప్పు తీసుకొని కొట్టాలి అలాంటి వ్యక్తిని. మహిళలపై ఆ వ్యాఖ్యలు చేసినందుకు, రాజధానిపై అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు. కానీ మన ఛానల్స్ వాళ్ళు 25% మంది జనాభా చూస్తే ఆ ఛానల్ని ఈ మీడియా ఛానల్స్లో బ్యానర్ వార్తలు వేస్తూ, బ్రేకింగ్ వార్తలు వేస్తూ, డెబిట్లు నడుపుతూ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ప్రెడ్ చేశారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఎవరు ఈ వ్యాఖ్యలు చేశారు? అప్పటిదాకా ఆ కృష్ణంరాజు గారు అనే వాళ్ళు ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరికీ ఇదే ఇష్యూ నడుస్తుంది మొత్తం. ఇది ఆ నోట ఈ నోట పడి ఇప్పుడు నేషనల్ మీడియాకు తెలిస్తే పరిస్థితి ఏంటి? మన రాష్ట్రం పొరుగు పోతుంది కదా, మన బ్రాండ్ పొరుగు పోతుంది కదా. అమరావతి బ్రాండ్ని మనం దేశవ్యాప్తంగా సృష్టించినప్పుడు దేశంలో ఉన్నటువంటి వివిధ పెట్టుబడిదారులు, మన దేశంలో పారిశ్రామికవేత్తలు మొత్తం మన దేశానికి వచ్చి, మన రాష్ట్రానికి వచ్చి మనకి కంపెనీలు పెట్టుకొని మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారు, వారు ఆర్థికంగా ఎదుగుతారు. కానీ ఇలాంటి వచ్చినప్పుడు ఇది మరి వాళ్ళు ఎలా పెట్టుబడులు పెడతారు? మన బ్రాండ్ దెబ్బతిన్నట్టే కదా. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో అనేక మంది మహిళలు ఉన్నారు, చాలామంది ప్రజలు ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల్లో. వీరందరూ అమరావతి రాజధానిలో ఉంటున్నారు కాబట్టి మీ ఊరు ఏది అన్నప్పుడు చక్కగా గర్వంగా మేము రాజధాని అమరావతిలో ఉంటున్నామని చెప్తున్నారు. ఇప్పుడు అమరావతి అనే పేరు చెప్పడానికి కాస్తంత సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అది వేసల రాజధాని ఆయన చెప్పడం,
దీన్ని హైలైట్ ఎక్కువగా కొన్ని ఛానల్స్ చేసినాయి. సో ఏదేమైనా మన బ్రాండ్ని మనమే దెబ్బతీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ విషయం జరిగినా, పిల్లలపై వృద్ధులపై దాడులు జరిగినా, అత్యాచారాలు చేసినా ఇంత ఎమర్జెన్సీని తలపెంచడం ఇటీవల కాలంలో అయితే మనం ఎప్పుడూ చూస్తున్నాం. కానీ ఒక పనికిమాలిన మాట ఒక వ్యక్తి పలికినప్పుడు ఆ మాటని ఎక్కువ చూపించటం, ఆయన పైన యాక్షన్ తీసుకోవటం, వాళ్ళని అరెస్టులు చేయటం, రిమాండ్లకు పంపటం, అదే పనిగా సాక్షికి సంబంధించినటువంటి కార్యాలయాలు తగలబెట్టడం పలు చోట్ల ఏలూరులో చూడొచ్చు. మరి కొన్ని ప్రాంతాల్లో కార్యాలయాల మీదగా మహిళలు దాడులకు వెళ్ళారు. సంఘటన ఏదైనప్పటికీ తప్ప ఒప్ప కాదు, అక్కడ ఎమర్జెన్సీ వాతావరణం, నిరసనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు మరి ఆ వ్యాఖ్యలని డిబిట్లో నడిపినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. ఎందుకంటే ఆయన చేయాల వ్యాఖ్యలు అక్కడికి గెస్ట్గా వచ్చిన అనలిస్ట్ చేశారు. కానీ ఆయన కూడా బాధ్యుని చేసి అరెస్ట్ చేశారు, ఎస్సీ ఎస్టీ లాంటి కేసులు పెట్టారు, కోర్టుకు కూడా హాజరుపరిచారు. మరి ఈ సాక్షి కార్యాలయాలపై దాడులు చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఒకవేళ దాడులు చేస్తున్నారనే సమాచారం ఉంది, ఎమర్జెన్సీగా అక్కడికి పోలీసులు మోహరింపలా చేసేలాగా చేయటం, ఒకవేళ వాడు దాడులకు దిగబడితే అరెస్టులు చేయడం లాంటి చేయాలి. వీళ్ళపైన కూడా కేసులు పెట్టాలి, వీళ్ళని కూడా రిమాండ్కి పంపించాలి. ఎందుకంటే వాళ్ళు శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని యుద్ధరంగంగా మారుస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏ విధంగా మాటలతో రేపారో వాళ్ళు చేష్టలతో చేస్తున్నారు. మాటలతో చేసేదాన్ని పోలీసులకు అప్పచెప్పొచ్చు, కోర్టుల ద్వారా శిక్షించవచ్చు. మరి చేష్టలతో చేసేదానికి ప్రమాదకరం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆ కార్యాలయాలను తగలబెట్టే క్రమంలో మరి దాంట్లో ఆ కారులోనో లేదా కార్యాలయంలో సిబ్బంది ఎవరన్నా ఉంటే వారు చనిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? కార్యాలయాలపై దాడులకు వెళ్ళినప్పుడు, ఏ రాళ్ళలో విసిరినప్పుడు అక్కడ ఏ వ్యక్తికో తగిలి చనిపోతే పరిస్థితి ఏమిటి? ఇవి కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత మన పోలీసు వ్యవస్థ పైన కూడా ఉంది. అయితే ఈ మీడియాలో జరుగుతున్నటువంటి కాంట్రవర్సీకి రాజకీయ పార్టీలు మద్దతు పలకటం ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పాత్ర మీడియా ఎక్కడ పోషించట్లేదు. కొన్ని రాజకీయ పార్టీలుగా విడిపోయి వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఈ పార్టీ వాళ్ళు కూడా గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళా నేతల మీద, వైఎస్ భారతి పైన, విజయమ్మ పైన చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళు కూడా వైరల్ చేస్తున్నారు, వీళ్ళని కూడా శిక్షించండి అని. అలాగే కొన్ని ఛానల్స్లో డెబిట్ నడుస్తుండగా ఒక లీడర్ని మరొక లీడర్ చెప్పుతో కొట్టడం, బూతులు మాట్లాడటం, ఆ వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు. సో ఇలాగా మన మీడియా పరిస్థితి తయారైంది. ఇవాళ అధికారం ఉంది కదా అని చెప్పేసి కొంతమంది మాకు అధికార పార్టీ అన్నదానులు ఉన్నాయనో లేకపోతే ఇంకొకళ్ళు చూసుకుని ఇంకొకరు కడుపు మండో ఎట్లో గట్ట వాళ్ళ కార్యాలయాల మీద నిరసనకారులతో పాటు వాళ్ళు కూడా చేరి ఆ కార్యాలయాన్ని ధ్వంసం చేయొచ్చు. ఇది భవిష్యత్తులో మనకే ఆ ప్రమాదాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలా ఏ పార్టీ అధికారంలో శాశ్వతంగా ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు గెలుచుకొని మేము ఇంకొక 25 సంవత్సరాల పాటు పాలిస్తాం అనుకున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఇవాళ 11 సీట్లకి పరిమితమైంది. ఇవాళ 11 సీట్లకే పరిమితమైన పార్టీ మళ్ళీ రేపు అధికారంలోకి రావచ్చు. మరి వచ్చినప్పుడు ఇదే రకమైనటువంటి పనులు వాళ్ళు చేస్తే ఇప్పుడు మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. రేపు మీ మీడియా కార్యాలయాలపైన వాళ్ళు దాడులు చేపిస్తారు. ఇది ఒకప్పుడు రాజకీయ నాయకులు కొట్లాడుకోవటం, తన్నుకోవటం, దెబ్బలాడుకోవటం ఇలాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మీడియా సంస్థల వేదికలుగా ఇది జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు న్యూట్రల్గా మాట్లాడే జర్నలిస్టుల పైన కూడా దాడులు చేసి వీళ్ళు పలాని ఛానల్కి సంబంధించిన జర్నలిస్ట్ అనే ముద్ర వేసి మరీ వాడిని కొట్టే పరిస్థితి అయితే రాబోతా ఉంది భవిష్యత్తులో. ప్రతి మీడియా కార్యాలయాలపైన రేపు వచ్చే మరో పార్టీ ఏదైనా అవ్వచ్చు, ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు దాడులు చేపిస్తారు కంపల్సరిగా. కాబట్టి మీడియా ఛానల్స్ ఏది చూపించాలో అది చూపిస్తేనే మంచిదని మా ప్రజల అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే ప్రజల సమస్యలు చూపించాల్సింది, ప్రజల గురించి మాట్లాడాలి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా వయా మీడియాగా ఉంటూ చక్కగా ప్రజలకు చేరవేసినటువంటి మీడియా వాళ్ళ అరెస్టుల గురించి, వీళ్ళ అరెస్టుల గురించి, వాళ్ళ అక్రమాల గురించి, వీళ్ళ అక్రమాల గురించి పదే గంటలు డిబేట్లు చేయటం ఈ ప్రజాస్వామ్యాన్ని ఎడి తీసుకెళ్తున్నట్టు. మరొక విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే
రైతుకి గిట్టుబాటు ధర లేదు, అదే రైతు పొలం నీట మునిగిపోయింది వరదల ఉధృతికి, మరి అలాంటి వార్తలు ఏదైనా ప్రజెంటేషన్ చేస్తే ఆ వార్తలు ఎవరు చూడరు. వల్లభనేని వంశీ అరెస్టు, కొడాల నాని అరెస్టు, చింతమనేని ప్రభాకర్ అరెస్టు, లేకపోతే వాళ్ళ అరెస్టు వీళ్ళ అరెస్టు, ఇక అయిపోయింది వాళ్ళ పని. ఏం జరిగిందంటే ఎవరెవరిపైన దాడులు చేశారు, ఈ వార్తలనే ఇంట్రెస్ట్గా మన ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఆ వార్తల వల్ల ఆ అరెస్టు వల్ల మనకు వచ్చే లాభాలు ఏమీ లేవు. అలాంటి ఛానల్స్ను ఆదరించడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. ఏదేమైనా మనకు ఉపయోగపడే కంటెంట్ను కూడా మనం చూడగలగాలి. ఏ మీడియా ఏం చెప్తుంది, మనల్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తుందని కూడా గుర్తించాలి. ప్రజలు ఇప్పటికి గుర్తిస్తున్నారు కాబట్టే రిజల్ట్ 2014 తర్వాత ఆ 14లో ఆయనకు అనవసరంగా ఇచ్చాము మనం అధికారం అని, రాజధాని కట్టలేకపోయాడని, పోలవరం నిర్మించలేకపోయాడని, మాట మీద నిలబడలేదని 19లో అధికారం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టారు. 2019లో కూడా ఆశించినటువంటి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను చూడలేదని, మళ్ళీ 24లో కూటమి చేతిలోనే మళ్ళీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ని పెట్టారు. సో ప్రజల్ని ఇక్కడ తప్పుపట్టడం అనేది కాదు, కానీ ఎక్కువగా దానిపైన ఇంట్రెస్ట్, ఆ కొట్లాట్ల మీద వాటి మీద ఇంట్రెస్ట్ కలగకుండా ప్రజా సమస్యల మీద ఏ విధంగా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది, రైతుల సమస్య ఏ విధంగా ఉంది, మన కూలీల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇలాంటి అంశాలు చూడడం, వాటిని గురించి తెలుసుకోవటం మంచిదని ఇదే మా అభిప్రాయం. ఏదేమైనా మీడియా మన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని అయితే దెబ్బతీస్తూ ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి తప్పకుండా కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయనకి ఏ సెక్షన్ అయితే సూటబుల్ అవుతుందో దాన్ని ఆ సెక్షన్ ఆయనకు అమలు చేసి, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాస్ గారు మరి డెబిట్ నడిపారు. ఆయన గతంలో అనేక ఛానల్స్లో పనిచేశారు. ఏబిఎన్ ఛానల్లో, టీవీ5 ఛానల్స్లో, రకరకాల ఛానల్స్లో ఆయన పనిచేసి సాక్షిలోకి వచ్చారు. ఆయన గతంలో మహిళలపైన అలాంటి వ్యాఖ్యలు ఎక్కడా చేసినట్టుగా లేదు. అంటే ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఏం చేయాలో ఏం మాట్లాడాలో అనేది కూడా ఆయనకి అవగాహన ఉంది. డెబిట్లు ఆయన నడపడం కొత్త ఏమీ కాదు. ఇక్కడ ఒక జర్నలిస్ట్గా జర్నలిస్టుల్ని సపోర్ట్ చేయాల్సింది పోయి ఒక జర్నలిస్టుపై మరొక జర్నలిస్ట్ కామెంట్ చేసుకోవటం, మనం కొట్టుకోవడం, తన్నుకోవటం, రాజకీయ నాయకులు చేతిలో కీలుబొమ్మలుగా మారటం అనేది చాలా దురదృష్టమైనటువంటి పని. మీడియా సంస్థల్ని అధికార పార్టీలో ఉన్న నాయకులు వాడుకుంటారు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు వాడుకుంటారు. వాళ్ళకి కావలసిన కంటెంట్ను మన ద్వారా ఇవ్వడంలో తప్పులేదు, కానీ పూర్తిగా మనం దెబ్బలు తిని మనం జైలుకి వెళ్ళే పరిస్థితి అయితే రాకూడదు. వాటి విలువల్ని, జర్నలిజం విలువల్ని మరీ తొంగలోకి తొక్కకుండా ఛానల్స్ వ్యవహరించవలసిందిగా, కొన్ని మీడియా ఛానల్స్, అన్ని మీడియా ఛానల్స్ కాదు, వ్యవహరించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. జై హింద్.